హాయ్ హలో వెల్కమ్ టు రాకు కొరియన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరితో మా కోనసీమ యొక్క చక్కని గ్రీనరీని పరిచయం చేయడానికి వచ్చాను. ఇది వర్షం పడుతున్న టైంలో నేను షూట్ చేసిన వీడియోస్ అనమాట. మీరు చెప్తే నమ్మరు, కొంచెం స్ట్రెస్ఫుల్గా కానీ కొంచెం టైర్డ్గా కానీ అనిపించినప్పుడు ఈ వీడియోస్ చూస్తే అబ్బా ప్రాణం లేచొస్తుంది. ఎందుకో నువ్వు పుట్టి పెరిగినందుక ఆ ఊరంటే నీకు అంత గొప్ప చెప్తావు ఎందుకు అని మీరు అడగచ్చు. కాదు, ప్రతి ఒక్కరికి ఎవరెవరు ఏ ప్రాంతంలో పుట్టినా ఉద్యోగ కారణాల వల్ల వేరే కారణాల వల్ల సిటీలోకి వచ్చాము, సిటీలోనే ఉంటున్నాము. కానీ ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక్కసారన్నా మనం మన ఊరు వెళ్తాం కదా, మన ఊరు మన వాళ్ళు. ఇంకా అది మా గోదావరి జిల్లా అయితే చెప్పనే అక్కర్లేదు, ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ ఏరియా. అంటే మీరు ఎవరన్నా ఒక్కసారి కూడా కోనసీమ విజిట్ చేయకపోతే ఒక్కసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది ఎందుకు నేను ఇలా చెప్తున్నాను. అక్కడ ఉండే మనుషులు కానీ వాతావరణం కానీ ఆ ప్రేమ ఆప్యాయత మాటలు కానీ మీకు ఖచ్చితంగా మీరు చాలా బాగా ఫీల్ అవుతారు, అది నా ప్రామిస్. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి అక్కడ చుట్టాలు ఉన్నా లేకపోయినా మనము ఆ ఊరిలోకి అడుగు పెట్టగానే ఇదిగో మా గోదారమ్మ తల్లి మాకు వచ్చావా అమ్మ అని పిలిచినట్టు అనిపిస్తుంది. మా మొక్కలు, మా చెట్లు, ఆ పచ్చదనం, ఆ చల్లని గాలి, ఆ ప్యూర్ ఎయిర్ ఎంత ఆస్వాదిస్తామంటే, ఎందుకంటే సిటీలో ఉండి ఒక్కసారి మనం కొన్ని రోజులకి ఊరికి వెళ్ళేసరికి చాలా రిఫ్రెష్ అయిపోయి వస్తాము. సో ఇది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఏంటంటే నేను కోనసీమకు చెందిన అమ్మాయిని, కోనసీమ ఆడపడుచుని. అండ్ సిటీలో సెటిల్ అయినా కూడా ఖచ్చితంగా మా ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు, అందులోనూ ప్రశాంతమైన జీవితము, ఉరుకులు పరుగులు లేవు, చక్కగా సాగే డే మొత్తం హ్యాపీగా సాగుతూ ఉంటుంది. పక్కన వాళ్ళు పలకరిస్తూ ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు, ఇంటికి వచ్చిన చుట్టాలు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. సో ఇదంతా సిటీలో లేదని నేను చెప్పట్లేదు, కానీ ఊర్లో అది మాత్రం 100% ప్యూర్ దొరుకుతుంది, జస్ట్ లైక్ ఎయిర్.